ప్రాబ్లం ఏంటండి సుభాష్ గారు ఒక విషయం గుడ్ మార్నింగ్ అండి సుభాష్ గారు ఒక విషయం చెప్పండి కేసీఆర్ కామెంట్స్ మీరు చూశారు కదా కాంగ్రెస్ లో బీజేపీ వ్యవహారం నడుస్తుందో పాటు మోడీ ఒక దుర్మార్గుడు అసలు ఆయన కక్ష కట్టారు నేను ఏదైతే సంతోష మీ సిగ్నల్ ప్రాబ్లం అంటుంది వెంకటసాయి గారు ప్లీజ్ సుభాష్ గారు దుర్మార్గుడు కక్ష కట్టారు బీఆర్ఎస్ పార్టీ పైన అందుకనే కవితను అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో అందులో ఏమీ లేదు అని కామెంట్ చేశారు నమస్కారం అండి బీఫై ప్రేక్షకులకు రాజేష్ గారు మీకు తర్వాత ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్ కామెంట్ చేయకుండా ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరు చేయరు కదండి. వాళ్ళు కంపల్సరీగా ఏంటంటే పదే పదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి మరి ప్రభుత్వం పైన స్కీమ్స్ మీద అన్ని కూడా కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ యొక్క వ్యవస్థ లేదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాకముందునే మన దేశంలో ఉన్నాయండి. సో ఏదైనా కూడా అంటే ఏ ఒక్క సంస్థ అయినా కూడా చాలా క్లియర్గా వాటి మీద విశ్లేషణ చేసి తర్వాత వాళ్ళ మీద ఉన్నదంటే కంప్లైంట్స్ ఆరోపణలు ఏవైతుందో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరి మీద ఏంటంటే మొత్తం కేసులు పెడతాయి. ఉదాహరణకు సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఏంటంటే పోటీ చేస్తున్నారు. అంత మాత్రమే ఆయన మీద అంత క్లీన్ చిట్ ఏమి ఇవ్వలే కదా. ఇప్పుడు ఇవాళ ఏంటంటే పేపర్లో చూస్తే ఆయనకు సంబంధించిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మీద కూడా మరి ఏంటంటే వివరణ అడిగినారు. వాటి మీద ఏంటంటే ఫైన్ కూడా ఇచ్చినారు. నేను ఏమంటున్నానంటే రాజకీయం చూడాలి అంతేగాని ఈడీ కంపెనీ ఏంటంటే ఓన్లీ కవిత మీద కేసులు పెట్టి లేకుంటే 104 ఏంటంటే అభ్యర్థులు ఉన్న సుభాష్ గారు ఒక విషయం చెప్తూ కూడా ఏంటంటే నవ్వుకుంటారండి. అందరూ కూడా ఏంటంటే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మాకు కేవలం ఏంటంటే ముగ్గురే ఏంటంటే అభ్యర్థులు ఉన్నారు ఎమ్మెల్యేగా 2019 నుంచి 2024 దాకా 23 దాకా మాకు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు శాసనసభలో. సో ముగ్గురు అభ్యర్థులతోటి ఎమ్మెల్యేలతోటి మేము నిజంగా ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఏంటంటే నడిపిస్తామని చెప్పండి ఒకసారి. అంటే ఇది ఏంటంటే రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే కానీ సుభాష్ గారు ఒక విషయము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనమే చూస్తున్నాం కదా. సుభాష్ గారు అంటే ఏమంటారంటే కేసీఆర్ ఏమంటారంటే మీరు 104 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో మీరు కూల్చే కుట్ర చేశారు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇంకా పనిచేయరు అనేది అంటే ఏంది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ ఏం చేయబోతుంది తెలంగాణలో? ఒకటండి చూడండి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఇష్యూ గురించి ఏంటంటే మాట్లాడుతున్నాం. ఇప్పుడు చాలా క్లియర్ గా అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చి అందులో వాళ్ళే ఆరోపణలు చేస్తారు. వాళ్ళే ఏంటంటే అందులో ఏంటంటే అప్రూవర్స్ ఉంటారు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇస్తారు, మీడియాకు సమాచారం ఇస్తారు. ఇవాళ ఏంటంటే మన బిఎల్ సంతోష్ గారి పైన ఏంటంటే కేసు కూడా పెడతారు. అంటే కవిత కేసు ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఉంది. 2 సంవత్సరాల నుంచి కవిత మీద ఏంటంటే కేసు అనేది ఒక ఆరోపణ అయితే ఉందండి. అనుమానం ఉంది, ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ అయినా ఏంటంటే మొత్తం తరుణంలో ఎట్లైనా కూడా భారతీయ జనతా పార్టీను మరి ఏంటంటే ఏంటంటే బట్టగాల్సి ప్రయత్నం జరిగింది. కానీ సఫలం వాళ్ళకి సఫలం కాలే అన్న. అంటే ఒక పెద్ద నాయకుడు భారతీయ జనతా పార్టీ మీద ఉన్న నాయకుడి మీద ఒక ఆరోపణ వేస్తే మరి ఏంటంటే ప్రజలు ఏంటంటే పక్కన ఏంటంటే ఈజీగా ఏంటంటే కంప్లీట్ గా డైవర్ట్ చేస్తారని చెప్పి ఇది ఒక ప్లాన్ వేసినారు అన్నట్టు టీఆర్ఎస్. వాళ్ళు చూస్తున్నాం అన్నారు వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ వివరణ కానీ లేకుంటే ఏమైనా కొన్నపగలు ఏంటంటే అసలు ఏ స్టేజ్కి ఏంది చూడండి అసలు. అంటే ఆ ప్రభుత్వం ఎంత ఏంటంటే ఉన్న కంప్లీట్ గా డిపార్ట్మెంట్స్ ను అఫీషియల్ డిపార్ట్మెంట్స్ అంటే ప్రజల కోసం ఏదైతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఉపయోగించుకోవాలో కానీ అటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇటు ఏంటంటే బీజేపీ మీద పదే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఉపయోగించి బట్ ఇవాళ ఏంటంటే ఫెయిల్ అయిపోయినారు. ఏమంటున్నారంటే చాలా క్లియర్ గా ఒకటి ఏదైనా వస్తే కనుక ఏమైనా ఉంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు కానీ బీఆర్ఎస్ ఎందుకు పోతారంటే బీఆర్ఎస్ కి ఇవాళ ఏంటంటే అభ్యర్థులు కరువైనారు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎక్కడ పోయినా ఏంటంటే మొత్తం తిప్పి కొడుతున్నారు. అక్కడ ఏంటంటే సరిగా ఏంటంటే అసలు ప్రచారమే చేస్తున్నారు. ఏ సర్వే చూసినా కూడా 1, 2, 6 ఏంటంటే సీట్లు వచ్చే ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని ఏమంటారంటే మేకపోక గాంభీరం అన్నప్పుడు ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీకు ఇవాళ